తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణలో 3వ డిస్కో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎన్పీడీసీఎల్ సంస్థలతో పాటు అదనంగా కొత్త డిస్కంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ కొత్త డిస్కంకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఆర్పీడీసీఎల్ గా నామకరణం చేసింది. దీన్ని రైతు డిస్కం అని కూడా పిలుస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ సంస్థను కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నమోదు చేయనున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే టీజీఆర్పీడీసీఎల్ పేరుతో 3వ డిస్కో ఏర్పాటును వ్యతిరేకిస్తూ కరీంనగర్ విద్యుత్ సర్కిల్ వద్ద సిఐటియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలను ప్రైవేటు పరం చేసే కుట్రలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 3వ డిస్కం పేరుతో వ్యవసాయ రంగంపై అధిక భారం మోపి రైతులను ముంచే విధంగా ఏర్పాటు చేస్తున్న డిస్కంల ఏర్పాటును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఆఫీసు ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి థర్డ్ డిస్కమ్ ఏదైతే ఉందో అది పూర్తిగా రైతాంగానికి, కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, సబ్బండ ప్రజానికానికి వ్యతిరేకమైనటువంటిది. ముద్దు పేరు పెడుతున్న రైతులకు వ్యతిరేకమైనటువంటి డిస్కమ్ ఇది. రైతుల మీద భారాలు మోపడానికి, ప్రజల్ని విభజించడానికి ఇప్పటికే రకరకాల విభజన పద్ధతుల్ని విద్యుత్ రంగంలో సంస్కరణల ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ బహుళజాతి కంపెనీలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ఇటువంటి విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారు తప్ప ప్రజల కోసం, రైతాంగం కోసం, ఉద్యోగుల కోసం ఏమాత్రం కాదు అనేటువంటిదే మా ప్రధాన ఉద్దేశం. ఇవాళ ఇప్పటికే అటువంటి సంస్కరణల వల్ల అనేక భారాలు మోసి అనేక రకాల పద్ధతుల్లో ఇవాళ ఒక్కొక్క యూనిట్ ఛార్జీలు కూడా పెంచి భారం మోపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే వాటికి వ్యతిరేకంగా రేపు ఈ డిస్కమ్ ద్వారా కూడా మరింత భారాలు మోపే ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం కాదు. విద్యుత్ సవరణ చట్టం 2025లోని వాళ్ళు సెక్షన్ల కింద దాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఈ రైతు డిస్కమ్ను కొత్తగా 3వ డిస్కమ్ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడున్న 2 ఎన్పీడీసీఎల్ అట్లాగే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లను, అట్లాగే మిషన్ భగీరథ సంబంధించిన తాగునీటి సంబంధించిన కనెక్షన్లను కూడా వేరు చేసి పూర్తిగా కమర్షియల్, గృహ వినియోగం మాత్రమే ఈ ఎన్పీడీసీఎల్ పరిధిలో అట్లాగే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉంచి ఈ 2 విద్యుత్ పంపిణీ సంస్థలను కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పయ్యే, కార్పొరేట్ సంస్థలకు అప్పయ్యే కుట్రలో భాగంగానే ఈ 3వ డిస్కమ్ తీసుకొచ్చారు. ఈ 3వ డిస్కమ్ తీసుకురావడం ద్వారా అటు రైతులకు ఉచిత విద్యుత్తు లేకుండా పోతుంది. దాంతోపాటు ఈ 2 ఇప్పటికే ఉన్న రెండింటిని ప్రైవేటీకరించడం వల్ల సాధారణ గృహ విద్యుత్తు వినియోగదారులకు సంబంధించింది ఏంటంటే స్లాబు రేటు విపరీతంగా పెంచనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ దానికి అనుకూలంగా ఉంది.